ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈరోజు మనం యోషియా గురించి మాట్లాడదాము. యోషియా ఇశ్రాయేలీల్ని ఏలనారంభించినప్పుడు 8 సంవత్సరాల వాడు. 2 రాజుల్లో ఏమని రాయబడిందంటే, అతను యథార్థవంతుడు, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడైన దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా నడుచుకున్నాడంట. 31 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని ఏలుతూ వచ్చాడు. చిన్న వయసులో రాజైన ఈ యోషియా దేవుని పట్ల యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడంట. చిన్నవాడే అయినప్పటికీ కూడా అన్యాయం లేకుండా జీవిస్తూ వచ్చాడు. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వయసుతో సంబంధం లేకుండా దేవుని కొరకు మనం యథార్థంగా జీవించాలి. కుడి ఎడమలకు తిరగకుండా, అంటే యేసు వైపు మాత్రమే చూస్తూ లోకము వైపు చూడకుండా సరిగా ప్రవర్తించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరంలో మనము ఎన్నిసార్లు మన యథార్థతను కోల్పోయామండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, ఇక నుంచి అయినా దేవుని కొరకు సరిగా జీవించడానికి, కుడి ఎడమలకు తిరగకుండా యేసు వైపు మాత్రమే చూస్తూ జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం.